ముకుంద మురారి జయ కృష్ణ 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 ముకుంద. ఆపరా ఆపు, కాలేజీకి టైం అయింది. బొమ్మతో ఏంట్రా ఈ ఆటలు? ఏంటి బొమ్మ? కృష్ణుడు నా ఫ్రెండ్, కళ్ళు పోతాయి, చంపలేసుకో. అన్ని నాకు తెలుసు, ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు, టైం అయింది, వెళ్ళరా. నేను కాలేజ్కి వెళ్ళేది కార్లో. అయినా నేను రోజు కాలేజీకి వెళ్లే ముందు కృష్ణుడితో మాట్లాడే కదా వెళ్తాను. మర్చిపోయావా? కృష్ణ, ఈ ముసల్ది జనాలు ఎన్ని తప్పులు చేసినా క్షమించు. పెదబాబు అక్క బాగుండాలి, రమ్య రేణు రాజేష్ బాగా చదవాలి, పాప మంచి మార్కులతో పాస్ అవ్వాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు క్షేమంగా ఉండాలి. సరే అన్నట్టు ఒకసారి ఫ్లూట్ ఊదు. థ్యాంక్స్ కృష్ణ. నీకు ఇంగ్లీష్ రాదు కదా, తెలుగు థ్యాంక్స్. రే బాబు, పిల్లలు స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారు బాబు. ఎవరు దించారు? నేనే దించొచ్చాను బాబు. ఏమండి, చెల్లెలు కాలేజ్కి వెళ్ళిందా? ఇప్పుడు రెడీ అవుతోంది. నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే అదృష్టం ఏ యువరాజుకుంది. మంచి అనుకునేటప్పుడే కోతిలో వస్తావు కదరా. రే 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 నువ్వేంట్రా కాలేజీలో చదువుకునే వాళ్ళ వెళ్తున్నావు? పాపను కాలేజీలో వదలాలి కదా. నువ్వు చేసే బోడి ఉద్యోగానికి ఇంత కొత్త డ్రెస్ అవసరమా? అక్కే కొనిచ్చింది, ఇష్టం లేదా చెప్పండి ఇప్పేస్తాను. రాదా, వీడికి ఎందుకే ఇప్పుడు కొత్త డ్రెస్? పోన్లేండి, సత్యాన్ని రోజు కాలేజీలో వదిలిపెట్టడానికి వెళ్తున్నాడుగా, చూడ్డానికి కాస్త నీట్ గా కనిపించాలిగా. వీడింత అందమైన డ్రెస్ వేసుకుంటే నన్ను వీడి గుమాస్తా అనుకుంటారు. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? వీడమ్మమ్మ వీడికి బదులు ఓ గొడ్డును పెంచినట్టయితే అది పేడైనా వేసేది, దాని పిడకలు అమ్ముకునైనా ఆవిడ హాయిగా బతికేది. కరెక్ట్ గా చెప్పావు. పాపా, మొన్నేమో గాడిదన్నారు, నిన్నేమో కుక్క అన్నారు, ఈ రోజు ఏంటి గేదంటున్నారు? పుట్టినప్పుడు నుంచి ఏదో పేరు పెట్టి పిలుస్తున్నారు, ఏదైనా పేరు ఫిక్స్ అవ్వచ్చుగా. అబ్బో, నీకు కూడా కోపం వస్తుంది, జాగ్రత్తగా తీసుకెళ్ళు. తొంగి చూస్తే కనబడే దూరంలో ఇల్లున్నా రావడం మాత్రం లేటు. వెళ్ళు, త్వరగా వంట రెడీ చేయి. అర్జున్ వచ్చి పిల్లలకి భోజనం తీసుకెళ్లి ఇచ్చి మళ్ళీ కాలేజీకి వెళ్ళి సత్యం తీసుకురా. అలాగే బాబు, త్వరగా చేసేస్తాను. ఎంత స్టైల్ రా దీనికి. వాడొచ్చి కార్ డోర్ తీసేదాకా కార్ దిగదు, ఉన్నాయి 2 పుస్తకాలు, క్లాస్ దాకా మోయలేదు. చాలా పొగరు. నిన్ను తిన్న చంపతో సరిపోలేదా? మళ్ళీ ఎందుకు కామెంట్ చేస్తావు? కామెంట్ కాదురా, ఈ రోజు నేనెవరనేది ఆ అమ్మాయికి చూపిస్తా. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకెళ్ళు. ఒరేయ్, నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి ఎదవరా. ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నాన్న. ఎవరు చెప్పాడురా? ఆయనే చెప్పాడు. ఆడో పెద్ద ఎదవా, నువ్వు చిన్న ఎదవా, అందుకే నమ్మేశా. పెద్ద వాళ్ళ దగ్గర అవార్డు తీసుకున్నాడు. ఆయన గురించి నీకు తెలియదు నాన్న. 100 జంటలు కలిపాడు తెలుసా? ఏట్లోనా? నాన్న, నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిలం పెట్టించమంటావా? అబ్బా, నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా. ఓ పని చేద్దాం, ముందు మా నాన్న జాతకం చూపెడదాం. అబ్బా, ఈయన చచ్చి 20 ఏళ్ళు అవుతుంది కదా. అందుకేరా ముందు ఈ జాతకం చూపెడతాను. ఇది కరెక్ట్ గా చెప్పాడు అనుకో, వాడు కరెక్ట్ అని నేను ఒప్పుకున్నాను, లేదంటే వాడి జాతకం నేను చూస్తాను. నాన్న, చూసావా ఎన్ని అవార్డ్స్? నమస్కారం సార్, ఇది మా అబ్బాయి జాతక చక్రం, చిన్నప్పుడు రాయించాను. ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి. మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి. నేను అప్పుడే చెప్పాను కదా. కరెక్ట్. మీ వాడికి పెళ్లిడు వచ్చిందండి. నేను అప్పుడే చెప్పాను కదరా. ఓహో ఓహో, మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి. నేను అప్పుడే చెప్పాను కదా. మీ వాడు 50 ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి. నేను అప్పుడే చెప్పాను కదరా. 60వ ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి. వీడు చెప్పే అన్ని తప్పుడు కూతురని అప్పుడే చెప్పాను కదరా. అంతేకాకుండా ఆపు, వీడి ఆయుష్ గురించి చెప్పు. ఆయుష్ కావాలా? ఆయుష్ ఆహా, 95 సంవత్సరాలు ఏ రోగం రుష్టు లేకుండా, కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడండి.
ఏమిటి 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 ఎందుకలా కొడుతున్నారు? ఇది ఎవరి జాతకమో తెలుసా? 10 సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా. ఈ చచ్చినోడి జాతకం చూసి బతికినోడి జాతకం చెప్తావు నువ్వు జ్యోతిష్కుడువా? డూప్లికేట్ ఫోటోలు నువ్వును. ఏమండి జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను. ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి. పని మీద వెళ్ళేవాడిని చూశాను కానీ పని కట్టుకుని మా ఆవిడ తగిలేవాడిని నిన్నే చూశాను రా. ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్లే తొందరలో తగిలాను. అలాగే నువ్వు ఎక్కడికే? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, అదే పంపిస్తాను వెళ్ళు. హాయ్. ఇదిగో తీసుకో. ఏంటిది? ఇవి రేపు ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్స్. ఎవరికి కనపడకుండా సత్యకి ఇచ్చేసే. అదేదో నువ్వే ఇవ్వచ్చుగా. నేను సత్యకి ఇచ్చాను అనుకో, అందరూ వచ్చి నన్ను అడుగుతారు. అప్పుడు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ మొత్తం మారిపోతుంది. నేనేమో కాలేజ్ నుంచి సస్పెండ్ అయిపోతాను. సత్యకి 100కి 100 మార్కులు రావాలా వద్దా? అయితే ఇది ఇచ్చేసే. ఎవ్వరికి చెప్పద్దే. గుడ్ బాయ్. పాపా ఏంటది? తీసుకో పాపా, ఇది తీసుకొని చూడు. ఆ లెటర్ లో ఏం రాసావురా? రోజు మీ పక్కన కూర్చునే అవకాశాన్ని ఇచ్చిన మీరు మీ పక్కలో పడుకునే అదృష్టాన్ని ఎప్పుడిస్తారు అని ఆ లూజ్ గార్డ్ రాసినట్టు రాశాను రా. సూపర్ జరికించావురా. ఏంటి పాపా ఇలా ఆపేశావు? ముందు కార్ దిగు. ఎందుకు? సెల్ఫ్ డౌన్ అయింది. నువ్వు కిందకి దిగి కార్ తోయ్. ఓ అంతేనా? నేను ఎంత దూరమైనా తోస్తాను చూడు. ఆరు కిలోమీటర్లు నడుచుకుంటున్నారా ఇడియట్? నాకు లెటర్ ఇస్తావరా? లెటర్ అబ్బా ఏం పాపా, అక్కడ బ్రేక్ కొడితే ఇక్కడికి వచ్చి ఆగిందా? 6 కిలోమీటర్లు నడుచుకోలే. నిన్ను సత్యకి కాపలాగా పంపిస్తే ఎవడో లెటర్ ఇస్తే తీసుకొచ్చిస్తావా? అది లవ్ లెటర్ ఇస్తావా? ఏంటి పని చేసే కుక్కకి పనికి మళ్ళీ ఏదో సపోటా చంపేస్తావా? అర్జున్కి చదివే రాదు. అందులో ఏం రాసిందో అర్జున్కి ఎలా తెలుసు? అందులో తప్పులు రాస్తున్నాయని తెలిస్తే అక్కగా లెటర్ ఇచ్చేవాడా? ఈ ఇంట్లో పిల్లలకి తెలిసినంత కూడా పెద్దవాళ్ళకి తెలియటం లేదు. సరే ఈసారి ఎవరైనా లెటర్ ఇస్తే నవిలి బింగి గాడికి వెళ్ళరా. కృష్ణ పొద్దునే నిన్న ఏమడిగాను? అందరూ బాగుండాలని అడిగానా? పెద్దగా ఫ్లూ అని ఫ్లూట్ ఉంది సరేనన్నా. నాకు దెబ్బ తగిలిందని బాధగా లేదు. పాపం పాప పెద్ద బాబు మనసు ఎంత బాధపడి ఉండాలి. నువ్వంతా ఒక ఫ్రెండ్వి. తూచ్. కృష్ణ, వాడు చెప్పిందంతా నువ్వు వింటున్నట్టు, వాడితో నువ్వు మాట్లాడుతున్నట్టు, వాడికి ఏం జరిగినా నీకే వచ్చి చెప్పుకుంటున్నాడు. నేను పోయిన తర్వాత వాడికి అన్ని నువ్వేనయ్యా, నువ్వే. బావా నాదో చిన్న ప్రశ్న. వద్దంటే వదిలేస్తాను. అడగరా, అడుగు అడుగు. మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు? ఇదొక ప్రశ్న. దీనికి జాతక బ్రహ్మను నన్ను అడగలటరా? అంటాడు. గుడ్డోడు కత్తెర కావాలంటే అంటాడు. తప్పు. ఆ
అక్కడే కత్తిరిలో కాలేసావు. ఏ గుడ్డోడికి నోరు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే కత్తిరి ఇవ్వండి సార్ అంటాడు. 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను, నాకు ప్రమోషన్ లేదు, బిడ్డ లేదు. దానన్న బంగారం ఇట్రా. బిడ్డ పుట్టి ఏం ప్రయోజనం లేండి, వ్యాపారం వచ్చి రావడం లేదు. అందుకే జ్యోతిష్యుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా. బయటకు బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు ఉన్నట, వ్యాపారస్తుడు లోపల పంపించు. వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకెలా తెలుస్తుంది? నాకు మాత్రం ఎలా తెలుస్తుందో? జానకి బయటకు వెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది. జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు. జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. అలాగే ఇదిగోండి మీ బాబుని తీసుకోండి. వీడు మీ బిడ్డ? ఆ కుర్చీలో అక్కడ కూర్చో. బాబా నాకు చిన్న డౌట్. మధ్యలో ఎంట్రీ లేవు. బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరే నేను ఏంటి చెప్పేది? వెళ్ళు వెళ్ళి బయటకెళ్ళు. వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా. నాకు తెలుసులే బాయ్, వెనక ముందు ప్రాబ్లం గురించి. నువ్వు వెళ్తావా లేదా? పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు? తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఉంది. పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు? షట్టర్ అంత అంత కరెక్ట్గా ఎలా చెప్పగలను సార్? ఏదో సమయానుకూలంగా పరిస్థితులను బట్టి. అల్లా కుదరదు. పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని అగరత్తులు వెలిగించుకుని పని ప్రారంభించు. అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్. కనపడలేదు? అవును సార్. అయితే పని చేయి. చెప్పండి. ఓ మంచి రోజు చూసి లీజుకి ఇచ్చేయి. లీజుకా? సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు. అబ్బా, ఎవరికైనా లీజుకి ఇవ్వాలా? ఫీజులు తీస్తాయేమనుకున్నావో, జాగ్రత్తగా ఉండు. షాప్ లీజుకి ఇమ్మంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి? మీరేలండి బాబు నేను ఇవ్వండి. ఎంత మంచిడు అయ్యా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. పెద్ద పెద్దోళ్ళు జ్యోతిష్యం చూసిండు, నా జాతకం మారుంది. నమస్కారం అండి. పెళ్ళై ఎన్నాళ్ళైంది? 5 ఏళ్ళైందండి. మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా? ఆవిడ ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం? ఓహో, ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట. అవునండి, పొద్దుటి నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను, అయినా ఫలితం లేదండి. మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు? మార్నింగ్ 7 o'clock నుంచి గ్యాప్ లేకుండానా? అంటే రెస్టే లేదా? ఆఫ్ కోర్స్, ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్. అంటే 1 వీక్ అంతా 7 days. వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. నువ్వు ఒక మనిషివా? పిల్లలు లేకపోతే 365 రోజులు భార్యని హింసిస్తావా? నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? నువ్వు అందుకేగా ఇక్కడికి వచ్చింది. నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని. ఇందాక వచ్చినప్పుడు పిల్లలు లేరని వచ్చాడు. వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి, నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా? అమ్మా అమ్మా అమ్మా, కొడితే కొట్టాడులే, సెట్ చేసి వెళ్ళాడు.